నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ మాస ఫలితములు. డిసెంబర్ మాసంలో ఏ గ్రహాల వల్ల ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల మీద గ్రహ సంచారం ఏ విధమైన ఫలితాలు చూపించబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది, అసలు ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నంలోనే గ్రహ సంచారములు ఎక్కడెక్కడ ఏ విధంగా మారుతున్నాయి, అసలు ఏ గ్రహము ఏ స్థానాల్లో ఉన్నాయి, ప్రతిదీ కూడా మనం ఫస్ట్ తెలుసుకుందామండి. నెంబర్ 1 ఏంటి అంటే గురుగ్రహ సంచారము. దేవగురుడు అయినటువంటి బృహస్పతి జూపిటర్ ప్లానెట్ కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. ఇక్కడ కర్కాటక రాశిలో గురుడికి ఎగ్జాల్టేషన్ పీరియడ్ ఆఫ్ టైం అండి. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అతిచారం రావడం వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి రాజయోగం పట్టింది. అయితే మళ్ళా కమింగ్ బ్యాక్ ఆయన గురుడు ఏంటి అంటే మిథున రాశిలోకి రాబోతున్నారు. అయితే వక్రగతిలో ఉన్నారు. వక్రగతిలో ఉంటే గురుడు ఇంకా రెట్టింపు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే డిసెంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారము వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే డిసెంబర్ 20వ తారీఖున శుక్రగ్రహ సంచారం ధనస్సు రాశిలోంచి అంటే వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి రవి బుధ శుక్రగ్రహ సంచారాలు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతాయి అన్నమాట. డిసెంబర్ 7వ తారీఖున కుజగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి ప్రవేశించడం, 6వ తారీఖున బుధగ్రహ సంచారం మళ్ళా తిరిగి వృశ్చిక రాశిలోకి రావడం. సో ఈ విధంగా మారేటువంటి గ్రహ సంచారాలు డిసెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాయండి. స్థిరంగా ఉండేటువంటి గ్రహాలు మనం చూస్తే శనిగ్రహ సంచారం మీనరాశిలోనే కంటిన్యూ అవుతోంది, రాహుగ్రహ సంచారం కుంభరాశిలోనే కంటిన్యూ అవుతోంది, అయితే కేతు గ్రహ సంచారం సింహరాశిలోనే కంటిన్యూ అవుతోంది. ఈ విధంగా గ్రహ సంచారాలు గ్రహాల యొక్క స్థితిగతులు 12 రాశుల మీద ప్రభావితం చూపించబోతున్నాయి. మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ఆధారంగా 3వ స్థానంలో కేతు యాజ్ యూజువల్గా మీకు చాలా బాగున్నారు. 6వ స్థానంలో రవి 17th వరకు మాత్రమే, అంటే డిసెంబర్ 17వ తారీఖు వరకు మాత్రమే బాగున్నారు. అండ్ ఈవెన్ 6వ స్థానంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది బాగుంది. మిగతా గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా సామాన్యంగా అనుకూలిస్తున్నాయి, కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి. అయితే ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటే మొట్టమొదటిగా 3వ స్థానంలో ఉన్నటువంటి కేతు ఏదైతే మీకు పట్టుదల ఉందో, నేను చెయ్యాలి చేసి తీరతాననేటువంటి పట్టుదల ఉందో దాని ఆధారంగానే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటి పెరుగుతాయి, శ్రమకు తగినటువంటి ఫలితం తప్పకుండా దక్కుతుంది. 6వ స్థానంలో రవిగ్రహ సంచారము రాజకీయ నాయకులు కానీ, బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, డాక్టర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. కానీ అది కూడా 17th వరకు మాత్రమే బాగుంటుంది. 17th తర్వాత రవి అనేటువంటి ఆయన మళ్ళీ వీక్ అవ్వడం వల్ల 7th హౌస్లోకి వెళ్ళడం వల్ల కొంచెం ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యమైనటువంటి పనులు కానీ, ముఖ్యమైనటువంటి ఏవైనా ఒక మీటింగ్స్ కానీ, సెటిల్మెంట్స్ కానీ, డిస్కషన్స్ కానీ ఏవైనా ఉన్నా సరే 17th లోపులోనే అవన్నీ కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. ఖచ్చితంగా అవన్నీ పాజిటివ్గా మీకు ఉంటాయి. 17th దాటింది అనుకుంటే కొంచెం ఆటంకాలు ఎక్కువగా రావడం, సమయానికి భోజనం మీరు చేయలేకపోవడం, కష్టపడతారు, చాలా కష్టపడతారు, కానీ దాంట్లో ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి. ఆ టైంకి ఏదో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, జ్వరాలు, డి విటమిన్ లోపించడం, ఇలాంటివన్నీ కూడా. సో ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. 6వ స్థానంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది బాగుంది. ఎస్పెషల్లీ డిసెంబర్ 6వ తారీఖు తర్వాత బుధగ్రహ సంచారం అనుకూలించడం వల్ల వ్యాపార రంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకు? మిథున రాశి వాళ్ళకి 1st and 4th లార్డ్ మీకు బుధుడు, రాజయోగ కారకుడు బుధుడు. బుధుడు ఎప్పుడైతే మీకు జాతకంలో బాగుంటారో అప్పుడు మీ టర్నింగ్ పాయింట్ అనేటువంటిది వస్తుంది. అంటే ఈ డిసెంబర్ మాసంలో ఏదైనా మీ కెరీర్లో చేంజెస్ అనేటువంటివి రావడం కానీ, మీరు చేసుకోవడం కానీ, జాబ్ మారడం కానీ, కొత్త దాంట్లోకి ఎంటర్ అవ్వడం, కొత్త ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే బుధుడు అనుకూలిస్తున్నారు కాబట్టి స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ ఏదైనా కొత్త ఇల్లు కొనుక్కోవాలి, ప్రాపర్టీస్, ల్యాండ్స్ కానీ, ఏదైనా వాహనాలు కానీ కొనుగోలు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా గృహయోగము అనేటువంటిది డిసెంబర్ మాసంలో ఉంటుంది. అయితే మీకోసం కొన్ని విషయాలు చెప్పాలి. అదేంటి అంటే మొన్నటి వరకు అంటే డిసెంబర్ 5వ తారీఖు దాకా మీకు గురుడు అనేటువంటి ఆయన చాలా బాగా యోగిస్తున్నారండి. 2nd హౌస్లో కర్కాటకంలో ఉన్నారు కాబట్టి. కానీ ఆయన మళ్ళీ వెనక్కి మిథున రాశిలోకి అంటే మీకు లగ్నంలోకి రావడం వల్ల డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. కొంచెం బలంగా ఎర్నింగ్స్తో పాటుగా సేవింగ్స్ మీద కూడా చాలా బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఈవెన్ ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎక్కువగా పెరగడం కానీ, ధననాశనము, ఏదో ఒక విధంగా డబ్బులు ఖర్చు అయిపోవడం, ఇలాంటివి కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే మీరు బాగా గమనిస్తే శని అనేటువంటి ఆయన ఆల్రెడీ మీకు 10th హౌస్లో ఉండడం వల్ల కంటక శని అనేటువంటిది ప్రారంభమైంది. కెరీర్లో ఏదైనా ట్రాన్స్ఫర్లు రావడం కానీ, ఫ్యామిలీకి దూరంగా ఒంటరిగా ఏదైనా ఒక చోట ఉండడం కానీ, ఆర్ లేకపోతే కెరీర్లో ఒడిదుడుకులు, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా చూడడం, ప్రెషర్స్ అనేటువంటివి పెరగడం, స్ట్రెస్ లెవెల్స్ అనేటువంటివి పెరగడం కానీ, తర్వాత మీ మీద వర్క్ లోడ్ అనేటువంటిది చాలా అధికంగా ఉండడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.
ఎవ్రీ డే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, ఎనర్జెటిక్గా వర్క్ చేయండి, తర్వాత కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు అయితే ఉంటాయి. అయితే 6వ స్థానంలో శుక్ర బలము అనేటువంటిది మీకు లేదు. దీనివల్ల ఏంటి, ఎవరైతే సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు, ఏఐ వర్చువల్ రియాలిటీ సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఇందులో ఎవరున్నా సరే ఆ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే కొంచెం సామాన్యంగా ఉంటుంది. ఈవెన్ ప్రేమ వ్యవహారాలు, marital లైఫ్లో రిలేషన్ అన్నీ కూడా కొంచెం సామాన్యంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే శుక్రబలం లేనప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా కొంచెం తగ్గుతాయి. జన ఆదరణ ఇంతకుముందు మీరు చేసినంత ఉత్సాహంగా ఇప్పుడు చేయలేకపోతారు. తర్వాత మీ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా కొంచెం వీక్ అవ్వడం కానీ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. కొంచెం బలంగా మీరు సాధన చేయగలిగితే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. కొంచెం బలంగా మీరు శుక్రబలాన్ని పెంచుకోగలిగితే, ఎఫర్ట్స్ పెట్టగలిగితే ఖచ్చితంగా మీకు చాలా బాగుంటుంది. 7వ స్థానంలో కుజగ్రహ సంచారము, దీనివల్ల కుజబలము అనేటువంటిది ఎప్పుడైతే తక్కువ ఉంటుందో రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఆర్ అగ్రికల్చర్ వ్యవసాయదారులకే కానీ, ఆర్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ, గవర్నమెంట్ వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళు అప్పుల బాధతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి మరికొంతకాలం ఇంకా ఒక 90 డేస్ పాటు ఓపిక పట్టాలి. డిసెంబర్ మాసంలో అయితే కొంచెం ఒడిదుడుకులు చూస్తారు. అప్పుల బాధతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకైతే కొంచెం ఉంటాయి. భాగ్యంలో రాహు వల్ల మీరు ఎవరికైనా నమ్మి డబ్బులు ఇచ్చి అప్పులు ఇచ్చామండి అది తిరిగి రావట్లేదని బాధపడుతూ ఉంటే అవి ఇప్పుడప్పుడే వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయండి. కొంచెం బలంగా దుర్గాదేవికి ఆరాధన చేయడం వల్ల ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. దశమంలో శని, ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కంటక శని ఉన్నటువంటి ప్రభావం వల్ల ఈ డిసెంబర్ ఎండ్ లోపులో మీరు ఏం చేయాలి, ఏం చేయబోతున్నారు, అసలు ఏ ఉద్యోగంలో ఉన్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారో కంప్లీట్గా డిసైడ్ అవ్వండి. కంటక శని ప్రభావం పెరుగుతుంది కాబట్టి ఎవ్రీ వీక్ సాటర్డే వెంకటేశ్వర స్వామి వారికి తులసి పత్రితో పూజించడం కానీ, శనికి నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం కానీ, చిమిలి నైవేద్యంగా పెట్టడం కానీ, ఏదైనా నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయడం కానీ, డిసిప్లైన్ అనేటువంటిది లైఫ్లో చాలా అవసరం అండి. మీకు ఖచ్చితంగా ఇప్పటి నుంచి కూడా కొంచెం పెర్ఫార్మెన్స్ లెవెల్స్ తగ్గుతాయి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గుతాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి బలంగా ఫోకస్ చేయండి. అయితే ఓవరాల్గా మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో 3 గ్రహాలు చాలా బాగున్నాయి. అయితే ఈ మాసం వరకు మీకు కలిసి వచ్చేటువంటి నెంబర్ 5 చాలా బాగుంటుంది, గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది, బుధవారం చాలా బాగా కలిసి వస్తుంది. గురుబలము శని బలం తగ్గింది కాబట్టి మీ పర్సనల్ చార్ట్ చూసుకుని ఖచ్చితంగా రుద్రహోమము సుదర్శన హోమము 2 చేయించండి. ఇది మీకు చాలా అవసరము. లేకపోతే కెరీర్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఖచ్చితంగా చూసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. రుద్రహోమము సుదర్శన హోమము ఖచ్చితంగా చేయించండి. ఇది మీ జాతకంలో ఖచ్చితంగా అవసరము. దీనివల్ల ఉద్యోగంలోంచి కానీ కెరీర్లో కానీ ఖచ్చితంగా దాని నుంచి ఏదైనా సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. చూసారు కదండి, ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితములు డిసెంబర్ మాసంలో ఏ విధంగా కనబడుతూ ఉన్నాయో. గోచార ఫలితములు అనేటువంటివి ఏ మానవ జీవితం మీదన 40% మాత్రం వర్తిస్తూ ఉంటాయి. మిగతా 60% పర్సనల్ చార్ట్ మీద, జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలనుకుంటే పర్సనల్ చార్ట్ మీద ఆధారపడండి. చాలామంది ఒక గైడెన్స్ లేక వివాహం చేసుకునే సందర్భంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, కెరియర్లో ఏ చేంజెస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో గైడెన్స్ ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.